ఈ క్వశ్చన్ చూడండి. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ మనకి 452 ఇంటూ 4/7 ఇచ్చిండు. 452 4/7 వాల్యూమ్ అడుగుతున్నాడు. సో బేసిక్గా 4πr² అనేది సర్ఫేస్ ఏరియా ఫార్ములా స్పియర్ది. అది 452 ఇంటూ 452 4/7 అన్నాడు. సో బేసిక్గా 4π అంటే ఎంత, 4 ఇంటూ 22/7 అంటే 88/7. ఈ r² దేనికి ఈక్వల్, ఇప్పుడు 7 ఇంటూ 452 అంటే 7 ఇంటూ 400 అంటే 2800 ప్లస్ 750 is 350 ప్లస్ 7 2 is 14 ప్లస్ 4 అంటే 18. సో ఇది ఎంత వస్తుంది మనకి, 3168 వస్తుంది. సో 3168/7 క్యాన్సల్, r² వాల్యూ 3168/88 అంటే 11 8s 88, 11 2s 22, 11 8s 88, మళ్ళీ 11 8s. సో ఇది 2 144s, ఇక్కడ 4s. సో r² వాల్యూ మనకి 144/4 అని వస్తుంది. అప్పుడు r వాల్యూ ఎంత అంటే 12/2 అంటే 6 వస్తుంది. సో r వాల్యూ మనకి 6 వస్తుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంది, వాల్యూమ్ అంటే ఎంత ఫార్ములా, వాల్యూమ్ ఫార్ములా 4π3πr³ అంటే 4/3 ఇంటూ 22/7 ఇంటూ ఇది r6 కాబట్టి ఇది 216 వస్తుంది. ఇది 3 7s 2s. సో బేసిక్గా 88 ఇంటూ 72/7. సో మనకి వాల్యూమ్ వస్తుంది. 88 ఇంటూ 72 అంటే ఎంత, 80 ప్లస్ 8 ఇంటూ 80 మైనస్ 8/7 అంటే 6400 మైనస్ 64/7 అంటే 6336/7 అనేది మనకు ఆన్సర్. సో 6336/7 అంటే 7 9s 63, 7 5s 35, 7 1s 7 4s. సో మన ఆన్సర్ ఆప్షన్ బి వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.